అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రకటించినటువంటి సూపర్ 6 హామీలలో ప్రధాన హామీ అయినటువంటి తల్లికి వందనం హామీని ఆ కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో నిర్వర్తించే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ మొదటి ఏడాది నిధులు కూడా విడుదల చేశారు. తల్లికి వందనం అందరి ఖాతాల్లో కూడా పడ్డాయి. రెండో ఏడాదికి సంబంధించినటువంటి తల్లికి వందనం నిధులను నిన్న విడుదల చేయడం అయితే జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల తల్లుల ఖాతాలో అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున, అంటే వాస్తవానికి 2,000 రూపాయలు కట్టింగ్ ఏదో పెట్టినట్టున్నారు పాఠశాల మెయింటెనెన్స్ కోసం. ఇదేమీ కూటమి ప్రభుత్వం కట్ చేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 15,000 అని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు కూడా ఆయన 2,000 రూపాయలు కట్ చేశాడు. సో అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించింది. కాకపోతే అప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. సాధారణంగా మెజారిటీ ఇళ్లలో 2 పిల్లలు ఉంటారు. సో 3 ఉన్నటువంటి పిల్లలు, 4 ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. 3 ఉన్నట్టు పల్లెటూరులో 3-4 పిల్లలు కూడా ఉంటారు. సో కానీ మీకు వచ్చేది ఒకరికే వచ్చేది. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. వాస్తవానికి దీన్ని మొదట్లో జగన్మోహన్ రెడ్డి ట్రోల్ కూడా చేశాడు. నిమ్మల రామానాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి మీకు ఎంతమంది ఉంటే అంతమందికి నిధులు ఇస్తామంటే అప్పుడు తల్లికి వందనం విడుదల చేయకముందు దాన్ని ట్రోల్ కూడా చేశారు. తర్వాత అదే నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అందరికీ డబ్బులు వచ్చినాయా లేదా అని అడిగి మరీ వీడియో చేశాడు ఆయన. సో అంటే కౌంటర్ ఇచ్చాడనమాట. ఆ రోజు నన్ను ట్రోల్ చేశారు కదా, ఈ రోజు పనియో లేదో మీరే చూడండి అని చెప్పి స్వయంగా నిమ్మల రామానాయుడు గారే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని మీ ఇంట్లో ఎంతమందికి వచ్చాయి ఎంతమంది అని చెప్పి అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఇది కూడా నిన్న దాదాపుగా అంటే మొదటి ఏడాది అంటే 2025-26 సంవత్సరానికి గాను 67,27,164 మంది పిల్లలకు గాను 10,091 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు. అంటే తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో వేస్తే రెండో ఏడాది విద్యార్థుల సంఖ్య దాదాపుగా ఒక 20,000కు పైగా విద్యార్థుల సంఖ్య అయితే పెరిగింది. రెండో ఏడాది 67,47,190 మంది విద్యార్థులకు గాను 10,120 కోట్ల రూపాయలు అయితే నిన్న పంపిణీ అయితే చేయటం జరిగింది. అంటే మొత్తంగా దాదాపుగా ఈ తల్లికి వందనం పేరుతో 20,200 కోట్ల రూపాయలు, సుమారుగా 20,200 కోట్ల రూపాయలు ఈ కేవలం తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ నిన్న ఆల్రెడీ మీరు చూడొచ్చు, తల్లుల ఖాతాల్లో 4 ఉన్న పిల్లలకు అనుకుంటా దాదాపుగా 52,000 పడినాయి. అంటే ఒక్కొక్కరికి 13,000 చొప్పున 4 పిల్లలకి 52,000 పడినాయి. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లను కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెట్టారు. సో తల్లులందరూ ఆనందంగా ఉన్నారు, వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి అని చెప్పి పెట్టారు. ఒక ఇంట్లో 50,000, 60,000 రూపాయల డబ్బులు, లేదా ఒక ఇంట్లో 25,000, 30,000 రూపాయల డబ్బులు ఒకసారే ఒక పథకానికి జమ అవటం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్. మీకు విచిత్రం ఏంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తానని చెప్పాడు. 3-4 ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పలేదు. కానీ భారతీరెడ్డి గతంలో చెప్పింది ఏమని, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కూడా అమ్మఒడి పథకం జగనన్న ఇస్తాడు, మీ పిల్లల్ని హ్యాపీగా మీరు చదివించుకోవచ్చు అని చెప్పి స్వయంగా భారతి కూడా చెప్పింది. మీరు కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు. అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. సో చూశారు కదా, స్వయంగా భారతీ ఎన్నికల ప్రచారంలో 2019 ఎన్నికల ప్రచారంలో మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నా కానీ అమ్మఒడి ఇస్తామని చెప్పి అప్పట్లో ప్రచారం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఏ కుటుంబంలో కూడా రెండో వ్యక్తికి అమ్మఒడి ఇవ్వాల. ఇది నిజం. ఏ వ్యక్తికి రెండో వ్యక్తికి అమ్మఒడి ఇవ్వాల. పైగా ఈ అమ్మఒడికి గతంలో జగన్మోహన్ రెడ్డి కొర్రీలు పెట్టాడు. ఏం కొర్రీలు? కరెంటు బిల్లు ఒకటి, మీ ఇంట్లో 4 వీలర్స్ వెహికల్ ఉంటే దానికి రాదని, కరెంటు బిల్లు ఉంటే రాదని, లేదా 1కి మించి మీటర్లు ఉంటే దానికి అమ్మఒడి రాదని రకరకాల కొర్రీలు పెట్టాడు. బట్ ఇప్పుడైతే ఈ కొర్రీలు దాదాపుగా లేవు. నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ కొర్రీలు వినపట్ల. అంటే ఇన్కమ్ ట్యాక్స్, వైట్ రేషన్ కార్డు లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఏదన్నా అమ్మఒడి రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ కరెంటు బిల్లులు సాగుతూనో ఇంకో సాగుతూనో నాకు తెలిసి ఎక్కడా రాలేదనే వార్తలు అయితే ఎక్కడా పెద్దగా వినపడలా. అంటే గతంలో వినపడినంతగా అయితే ఇక్కడ ఎక్కడ వినపడలా. ఇన్ని యూనిట్లే కాల్చాలి ఈ టైప్ అయితే ఎక్కడ వినపడలా. సో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి. విచిత్రం ఏంటంటే ఒక ముస్లిం ఫ్యామిలీలో 7 పిల్లలు ఉంటే 7 పిల్లలు కూడా గతంలో తల్లికి వందనం పడింది. సో ఇప్పుడు కూడా 6-7 మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా దాదాపుగా 70,000, 80,000 రూపాయలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. కానీ ఇది ఒక పెద్ద హామీ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏం విమర్శించాడంటే, నా పథకాన్ని కాపీ కొట్టారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం సాధ్యపడదు, చంద్రబాబు నాయుడు భూత కల్పనతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ఒక ఫ్యామిలీలో అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడిపోయినాయి. డౌటే లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి పడిపోయినాయి. మీరు చెక్ చేయండి కావాలంటే. ఒక పిల్లలకు పడిని ఒకళ్ళకి పడలేదు అని ఎక్కడా లేదు.
ఏదైనా బ్యాంకు ఇష్యూలు ఉండి వాళ్ళ తరపు నుంచి అంటే వాళ్ళ విద్యార్థుల తరపు నుంచి ఏదైనా సమస్య ఉంటే తప్ప లేకపోతే ఏ ఒక్కరికి కూడా నిధులు ఆగల. సో ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, దాదాపుగా 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. సో ఇదొక గొప్ప విషయం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ఎంతమంది పెరిగారు అనుకుంటున్నారు? విద్యార్థుల సంఖ్య 3.5 లక్షల నుంచి 4 లక్షలు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే గతంలో వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాలు కావచ్చు, పాఠశాలల్లో వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పులు కావచ్చు, మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మధ్యలో వదిలేసినటువంటి నాడు నేడు పనులకు వీళ్ళు బిల్లులు చెల్లించి పెండింగ్ పనులను వీళ్ళు పూర్తి చేయించడం కావచ్చు, అలాగే నిడమర్రు లాంటి ప్రాంతాల్లో లోకేష్ గారు ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఎందుకు అనుకుంటున్నారంటే గతంలో ప్రైవేట్ పాఠశాలకు పంపినటువంటి తల్లిదండ్రులు కూడా మొన్న ఏమనుకున్నారంటే, అరే మన పిల్లోడిని ప్రైవేట్ పాఠశాలకు పంపాము, ఒక పెద్ద పిల్లోడిని 10వ తరగతి ప్రైవేట్ పాఠశాలలో వీడికి 550 మార్కులు వస్తే గవర్నమెంట్ పాఠశాలలో చదివిన పిల్లలకు 595 మార్కులు వచ్చాయి 600కి. మనమేమో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళని వ్యాన్ ఫీజులు కట్టి ట్యూషన్ ఫీజులు కట్టి మనం పంపితే మన పిల్లల కంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎవరైనా అంతిమంగా కోరుకునేది ఏంటి? విద్యార్థులకు మంచి విద్య అందాలి, ఆ మంచి మార్కులు సంపాదించాలి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అదే కదా. వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. ఎందుకు మనం ప్రైవేట్ పాఠశాలకు డబ్బులు తలగేయాలా? ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా బోధిస్తున్నారు కాబట్టి మనం ఎందుకు తగలేయాలని చెప్పి వాళ్ళ రెండో పిల్లవాడిని ప్రైవేట్ పాఠశాల నుంచి మాన్పించి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు. ఆ రకంగా జాయిన్ చేసిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. అలాగే పెరిగినాయి 5 లక్షల అడ్మిషన్లు కూడా అలాగే పెరిగినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఏముంది? చక్కగా యూనిఫామ్ ఇస్తున్నారు, టై ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, 10వ తరగతిలో చివరికి వచ్చేటప్పటికి వారికి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేస్తున్నారు. సో అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు, మినరల్ వాటర్లు ఇస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. గతంలో అంటే రంగులేసి వదిలేశారు, బట్ ఇప్పుడు అలా కాదు, మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మార్చేస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికీ మించి ఉపాధ్యాయుల కొరత తగ్గింది. 16,000 మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్ళడం వల్ల ఉపాధ్యాయుల కొరత తగ్గింది, బర్డెన్ తగ్గింది, గతంలో ఉన్నటువంటి టీచర్స్ మీద బర్డెన్ తగ్గింది. సో ఇవన్నీ కూడా మొన్న ఫలితాలు రావడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా నారా లోకేష్ గారు చివరి 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసి వాళ్ళని కేర్ తీసుకోవడం వల్లే మొన్న ప్రైవేటు పాఠశాలలకు మించి గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. సో ఇప్పుడు అదనంగా అమ్మఒడి లాంటి పథకాలు ఇస్తున్నారు. ఇంకేం కావాలి పాఠశాలలో? సో ఇదే పందా కొనసాగితే రాబోయే 2-3 సంవత్సరాలు అంటే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా రూపురేఖలు మారిపోవడమే కాకుండా ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు మూతపడే పరిస్థితి రాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో ప్రైవేటు పాఠశాలలు మూతపడే పరిస్థితి రాబోతుంది. ప్రభుత్వ పాఠశాలలు ఆ స్థాయిలో డెవలప్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలో సగం పాఠశాలలో మూతపడే పరిస్థితి రాబోతుంది. మొత్తంగా తల్లికి వందనం పథకం ద్వారా దాదాపుగా 10,120 కోట్ల రూపాయలను 67,47,000 మంది తల్లుల ఖాతాల్లో అయితే వేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ తల్లికి వందనం పథకం ద్వారానే దాదాపుగా 20,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఇచ్చిన హామీ ఏదైతే సూపర్ 6లో ఒక హామీ ఇచ్చారో, ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో మీ ఇళ్లలో పిల్లలుంటే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.